ఏఐ వల్ల చాలా జాబ్స్ పోతున్నాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయి, చిన్న చిన్న కాల్ సెంటర్ జాబ్స్ కూడా పోతాయి. ఏజెంట్స్ కాల్ సెంటర్లో కూడా వస్తున్నాయి. ఇంకొన్ని రోజులు అయితే రోబోస్ వచ్చి రెస్టారెంట్లో కుక్గా కూడా మారుతాయి. అలాంటప్పుడు షెఫ్ కుక్ జాబ్స్ కూడా గండ ఉంది. సో ఇన్ని జాబ్స్ పోతున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలా? వాళ్ళందరూ వచ్చి బిజినెస్ పెట్టాలా, చిన్నదో పెద్ద. చాలామంది వచ్చి నన్ను అడుగుతున్నారు, అన్న బిజినెస్ పెడదాము, బిజినెస్ పెట్టాలనుకుంటున్నా, నేను బిజినెస్ జాబ్ పోయింది, జాబ్ పోద్దనుకుంటా, ఏ బిజినెస్ బెటర్ అని చాలామంది డిఎం చేస్తున్నారు, చాలామంది వచ్చి కలుస్తున్నారు. సో వాళ్ళందరూ చిన్నదో పెద్దదో బిజినెస్ పెడతారు ఉన్న డబ్బులతో. సో ఇన్ని లక్షల జాబ్స్ పోయినప్పుడు, వాళ్ళ పర్చేస్ పవర్ పోయినప్పుడు, ఇంకా బిజినెస్ దగ్గరకు వచ్చి బిజినెస్లో పెట్టే వాళ్ళు ఎవరు? శాలరీ వస్తే కదా బిజినెస్ మన దగ్గరకు వచ్చి కొనేది, ఏదైనా సర్వీస్ కానీ వస్తువు కానీ. సో పర్చేస్ పవర్ లేనప్పుడు బిజినెస్ రన్ కావు, లిమిట్ మార్జినో లేకపోతే లాసెస్లో నడవాలి బిజినెసెస్. సో ఈ అందరికీ ఈ సమస్య అంతా రెక్టిఫై అవ్వడానికి ఏం చేయాలి? సో బాగా తెలివి ఉండి మంచి బిజినెస్ ఐడియా అయితే రన్ అవుతుంది. లేకపోతే మళ్ళీ జాబ్స్ ఎలా పోతాయి, అలాగే బిజినెసెస్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో బిజినెస్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఏఐ రీప్లేస్ చేయలేని బిజినెస్లు ఏమున్నాయి, ఏఐ రీప్లేస్ చేయలేని జాబ్స్ ఏమున్నాయి, ఒకసారి ఆలోచన చెప్పండి. ఈ విచిత్రమైన సిచ్యువేషన్ ఎలా సాల్వ్ చేయొచ్చో కామెంట్ చేయండి. దీని మీద లాంగ్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.